మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 ఉగాది పంచాంగం శ్రీ విశ్వవసునామ సంవత్సరం సింహరాశి వారి రాశి ఫలితాలు. ఈ సంవత్సరం సింహరాశి వారి జీవితంలోనికి కొత్త వ్యక్తులు రాబోతూ ఉన్నారు. కొత్త వ్యక్తులు రావటం వల్ల సింహరాశి వారి జీవితం ఊహించని మలుపు తిరగబోతుంది. మరి ఆ వ్యక్తులు ఎవరు, వారి వల్ల సింహరాశి వారి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అదేవిధంగా సింహరాశి వారు ఈ సంవత్సరం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే సింహరాశి రాశి చక్రంలో 5వది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. మఖా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారికి చెందుతారు. మీ పేరులోని మొదటి అక్షరము మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అయితే మీరు సింహరాశికి చెందుతారు. ఈ 2025వ సంవత్సరంలో సింహరాశి వారికి కలిగే ఆదాయం 11గా, ఖర్చు కూడా 11గా ఉంది. అంటే ఈ సంవత్సరం వీరికి ఎంతైతే ఆదాయం వస్తుందో వచ్చిన ఆదాయం అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఇక రాజ్యపూజ్యం 3గా, అవమానం 6గా ఉంది. అంటే ఈ సంవత్సరం సింహరాశి వారికి ఇంట బయట సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. వీరిని గౌరవించేవారు 3 ఉంటే అవమానించేవారు 6 ఉంటారు. వీరిని ఈ సంవత్సరం ప్రోత్సహించేవారు తక్కువగా, అవమానించేవారు ఎక్కువగా ఉన్నారు. ఈ విశ్వవసునామ సంవత్సరంలో సింహరాశి వారు ముందు జాగ్రత్తను కలిగి ఉండాలి. స్వయంకృత అపరాధం చోటు చేసుకోకుండా అప్రమత్తంగా ఉండండి. కుటుంబంలో, కార్యాలయంలో అలజడి కలిగిన వాతావరణం నెలకొంటుంది. వృత్తి ఉద్యోగాల పరంగా నూతన అవకాశాలు కలిసి వస్తాయి. చదువుకున్న విద్యకు ప్రతిఫలంగా మంచి ఉద్యోగం లభిస్తుంది. విద్య, వైజ్ఞానిక రంగాలలో, సాహిత్య, సంగీత, కళారంగాలలో మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. వ్యాపారంలో నూతన విధానాలు కలిసి వస్తాయి. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. రాజకీయపరమైన ఆలోచన విధానాలు, అంచనాలు నిజమవుతాయి. ప్రజా అభిమానం సంపాదించగలుగుతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. జీవితాంతం గుర్తు ఉండే కొన్ని మంచి సంఘటనలు జరుగుతాయి. ఆర్థికపరమైన ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతారు. విద్యా సంబంధమైన ఆలోచనలు, దూర ప్రాంతంలో విద్యను అభ్యసించాలన్న కోరికలు లభిస్తాయి. విదేశాలలో ఉన్నవారికి శాశ్వత నివాస అనుమతి పత్రాలు లభిస్తాయి. పెళ్ళిళ్ళు, శుభకార్యాలు కష్టం మీద అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూలమైన తీర్పులు వస్తాయి. రాజకీయ పలుకుబడి వల్ల ప్రభుత్వ సంబంధమైనటువంటి కాంట్రాక్టులు, ఇతర అధికార పత్రాలు చేతికి అందుతాయి. మంచి కాలాన్ని సద్వినియోగం చేసుకోవటం చెప్పదగిన సూచన. విద్యా సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి. నూతన కోర్సులను అభ్యసించడానికి అనుమతులు లభిస్తాయి. చాలా కాలంగా ఇబ్బందులు పెడుతున్నటువంటి వివాదాస్పదమైన వ్యవహారాలు మధ్యవర్తి పంచాయతీల వల్ల పరిష్కారం అవుతూ ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాల్లో అనుకూల ఫలితాలు సాధించడానికి శారీరకంగా, మానసికంగా శ్రమిస్తారు. పోటీ ప్రపంచంలో మీరు ఒక్కరే పోటీని ఎదుర్కొంటున్నట్లుగా పరిస్థితులు అనిపిస్తూ ఉంటాయి. బంధువులలోనూ, స్నేహితులలోనూ పేరు ప్రతిష్టలు సంపాదించి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా అనుకూల ఫలితాలు సాధిస్తారు. 2 వర్గాల మధ్య ఏర్పడిన వైషమ్యం, అనైక్యత మీకు ప్రత్యక్షంగా లాభిస్తుంది. చాలామంది దృష్టిలో మీరే మెరుగైన వ్యక్తిగా గుర్తించబడతారు. సహోదర, సహోదరి వర్గం, బంధువర్గంలో ఇబ్బందులు, కీచులాటలు, అంతరంగిక రాజకీయాలు చికాకు కలిగిస్తూ ఉంటాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి సభలు, సమావేశాలు నిర్వహిస్తారు. విద్య, ఉద్యోగము, కీర్తి ప్రతిష్టలు, రాజకీయాలు, పోటీ పరీక్షలు, నూతన వ్యాపారాలు సానుకూల ఫలితాలనిస్తాయి. జీవితాశయం సాధించుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలితాలు సాధించడానికి వీలు కాని లక్ష్యాలను సాధిస్తారు. పలుకుబడి కలిగిన ఓ బృందాన్ని రక్షావలయంగా ఏర్పరచుకుంటారు. ఈ రకమైన పలుకుబడి కలిగిన వ్యక్తులను కూడదీయడానికి అన్ని విధాలుగా శ్రమిస్తారు. ఎవ్వరూ ఏమీ చేయలేని పలుకుబడి కలిగిన రక్షణ కూటమిని ఏర్పరచుకుంటారు.
సినీ రంగంలో, టీవీ రంగంలో, కళారంగంలో, సాహిత్య రంగాలలో చక్కగా రాణిస్తారు. విద్య, వైద్య, న్యాయ రంగాలలోని వారికి మంచి గుర్తింపు, ఆదాయం లభిస్తుంది. పండ్ల తోటలు, భూములు, కమర్షియల్ ఏరియాల్లో విలువైన ఆస్తిని కొనుగోలు చేసుకుంటూ ఉంటారు. అధికారం గల ఉద్యోగం వరిస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. న్యాయ నిపుణుల సలహాలు మేలు చేస్తాయి. కోర్టులలో న్యాయం జరుగుతుంది. ఎంతో గొప్ప మేధావిగా పేరుగాంచిన మీరు ఓ అమాయకుడి చేతిలో మోసపోతారు. మీరు పెట్టుబడి పెట్టిన ధనం చిక్కున పడుతుంది. ఇది కొంతకాలం ఇబ్బంది పెడుతుంది. షేర్ మార్కెట్ కొత్త వ్యాపారాలు చేసేవారికి ప్రతికూలం. పద్ధతులు మార్చుకోక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అవగాహన లేని విషయాలలో తలదూర్చి పెట్టుబడి పెట్టి నష్టపోవటమే కాకుండా మీ గుడ్ విల్ దెబ్బతినే పరిస్థితి రావచ్చు. మంచి వాళ్లను భావించి, స్నేహ ధర్మాన్ని అనుసరించి, మీ శక్తియుక్తులను, పలుకుబడిని ఉపయోగించి రాజకీయ అధికార పీఠం ఎక్కడానికి కృషి చేస్తారో వారే మిమ్ములను ఎదగనీయకుండా చేస్తారు. నమ్మక ద్రోహం చేస్తారు. అపాత్రదానం చేసినందుకు బాధపడతారు. ఆనాడు ఎంతో ఉత్సాహంగా చేసిన పనికి ఈరోజు విచారిస్తారు. ఏది ఏమైనా గట్టి పట్టుదలతో, మంచి వాళ్ళ సాంగత్యంతో ఓ కూటమిని ఏర్పరుస్తారు. ఊహలు, అపోహల నుండి బయటకు వచ్చి వాస్తవ విషయాల ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలు వినటం, దురుసుగా మాట్లాడడం తగ్గిస్తారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నప్పటికీ ఇంకా సాధించవలసినది ఎంతో ఉన్నదన్న భావనతో సంతృప్తి పడరు. అన్ని సౌకర్యాలు గల ఇంటిని కానీ లేక భూమిని కానీ కొనుగోలు చేస్తారు. వ్యవసాయ సంబంధమైన విషయాల్లో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. లైసెన్సులు, లీజులు పొడిగించబడతాయి. ఆక్షన్ వ్యవహారాలలో కూడా మీదే పైచేయి అవుతుంది. పోటీ పరీక్షల్లో సానుకూలమైన ఫలితాలను సాధిస్తారు. మిమ్మల్ని నిష్కారణంగా నిందిస్తున్న వారికి పరోక్షకంగా సమాధానం చెప్తారు. పెద్దలు, వృద్ధులు, తల్లిదండ్రుల అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటారు. సహోదరి వర్గంలోని ఒకరికి రహస్యంగా ఆర్థిక సహాయం చేస్తారు. సంవత్సర ద్వితీయార్థంలో శుభకార్యాల విషయంలో మీ ప్రయత్నం లేకుండానే ఆకస్మికంగా శుభకార్యాలు కుదురుతాయి. వివాదాస్పద విషయాలకు చాలా వరకు దూరంగా ఉంటారు. అంతో ఇంతో సమాజ సేవ చేస్తారు. ఉద్యోగపరంగా ప్రాధాన్యత లేనటువంటి స్థానాలలో కొంతకాలం పనిచేసినప్పటికీ మెరుగైనటువంటి స్థానాన్ని సాధించగలుగుతారు. మీ ప్రాధాన్యతను తగ్గించే ప్రయత్నాలు తాత్కాలికంగా మాత్రమే ఫలిస్తాయి. ఉన్నంతలో మానసిక ప్రశాంతత ఏర్పరచుకోవటంలో ఆనందం ఉన్నదని గ్రహిస్తారు. మీ వ్యవహార శైలిలో అనేకమైన మార్పులను తెచ్చుకుంటారు. లౌకికంగా తెలివిగా ప్రవర్తిస్తారు. సంతాన విషయమే ప్రత్యేకమైన శ్రద్ధను కనపరుస్తారు. ముఖ్యంగా జ్యేష్ఠ సంతాన విషయంలో మరింత శ్రద్ధను కనపరుస్తారు. పరస్పర విరుద్ధ భావనలతో కొట్టుమిట్టాడుతున్న ఇద్దరు మొండి వాళ్ళను కలపడానికి మీ వంతు ప్రయత్నం చేస్తారు. ఈ సంవత్సరం మీ సమస్యల కంటే ఎక్కువగా ఇతరుల సమస్యలు పరిష్కరించడానికి ఎక్కువగా సమయాన్ని కేటాయించవలసి ఉంటుంది. అర్థం లేని రాజకీయాలు, అంతుచిక్కని మనుషుల ఆంతర్యం చిరాకు కలిగిస్తాయి. భ్రాంతితో, భయంతో జీవనం వెళ్లదీస్తున్న వ్యక్తులను చేరదీసి ధైర్యం చెప్తారు. మీ నైపుణ్యానికి సంబంధించి అవార్డులు, రివార్డులు వస్తాయి. ఫర్నిచర్ వ్యాపారము, ఫాస్ట్ ఫుడ్ వ్యాపారము, బేకరీలు, హాస్టల్ మొదలగునవి అనుకూలంగా ఉంటాయి. కీలకమైన కొన్ని కార్యక్రమాల నిమిత్తం అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. ఫంక్షన్ హాల్స్ నడిపే వారి పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశలో నడుస్తాయి. అయితే భాగస్వాముల నిజాయితీని పరిష్కరించుకోవలసి ఉంటుంది. వ్యాపార సంబంధమైన లోన్లు తీసుకుంటారు. కొన్ని మొండి బాకీలు వసూలవుతాయి. ప్రభుత్వ పరంగా, ప్రైవేటు సంస్థల పరంగా కావలసిన ధనం అతి కష్టం మీద చేతికి వస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోకుండా చెక్కులు ఇవ్వటం వల్ల స్వల్ప ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. తనఖాలు విడిపిస్తారు. నిర్మాణ సంబంధమైన పనులకు సంబంధించి మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఊహించని పరిణామాలు కొన్ని ఎదురవుతాయి. వాటి కొరకు ధనం తెచ్చి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. ఫైనాన్షియల్ స్కీమ్స్ వల్ల నష్టపోతారు. విదేశాలలో ఉన్న మిత్రుల నుండి ఆర్థిక సహాయ సహకారాలు అందుతాయని ఎంతగానో ఆశపెట్టుకుంటారు. వాస్తవ పరిస్థితులలో అవి ఫలించే అవకాశం లేదు. లాభం చేకూర్చే ప్రయాణాలు, వ్యూహ ప్రతివ్యూహాలు
ఆర్థికపరమైన రహస్య లావాదేవీలు మొదలైనవి చోటు చేసుకుంటాయి. ఆహార నియమాలు పాటిస్తారు. యోగాసనాలు, మెడిటేషన్ పట్ల దృష్టిని కేంద్రీకరిస్తారు. తలనొప్పి, పార్శ్వ నొప్పి కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. మీకు ద్రోహం చేసిన వ్యక్తిని రాజకీయంగా అడుగడుగునా ఇబ్బందుల పాలు చేసి మీరంటే ఏమిటో తెలిసి వచ్చేలాగా చేస్తారు. కొందరు నమ్మక ద్రోహులు సహాయం చేయమని మిమ్ములను ఆశ్రయిస్తారు. వాళ్లకు సహాయం చేసే విషయంలో నిర్ణయాన్ని మీ సన్నిహిత వర్గానికి వదిలివేస్తారు. ఎక్కడా పొరపాట్లు చేయకుండా, పొగడ్తలను లెక్క చేయకుండా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. తెలియని విషయాలు తెలియజేసి నిర్మోహమాటంగా చెప్తారు. తెలిసినట్లు నటించే మీ సన్నిహిత వర్గానికి హితబోధ చేస్తారు. కాలచక్ర గమనంలో మానవుడు నిమిత్త మాత్రుడని, భగవంతుని సంకల్పానికి ఎదురులేదని గ్రహించి నడుచుకుంటూ ఉంటారు. మానసిక పరిపక్వత ఏర్పడుతుంది. ఇష్టదేవతా ప్రార్థనలో ఏకాగ్రత కుదురుతుంది. విలాసవంతమైన జీవితం గడుపుతున్న కుటుంబ సభ్యులకు నిరాడంబరంగా ఉండాలని బోధనలు చేస్తారు. సమాజంలో ఒదిగి ఉంటే విలువ పెరుగుతుందని, ఆధునిక పోకడలు మంచికి దారితీయవని చిలుకకు చెప్పినట్లుగా చెప్తారు. మీ ఆంతర్యంలో దాగి ఉన్న రక్షణను వాళ్ళు గ్రహించలేరు. మీరన్నా మీ మాటలన్నా వ్యతిరేక భావం ఏర్పరచుకుంటారు. వివాదంలో ఉన్న భూమి అమ్మకం వల్ల వచ్చిన ధనం చాలా విషయ వ్యవహారాలకు ఉపయోగపడుతుంది. ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. నమ్మకమైన వ్యాపారాలలో పెట్టుబడి పెడతారు. మీ ఆలోచనలకు, అభిరుచికి తగినటువంటి గృహాన్ని లేక అపార్ట్మెంటును నిర్మించుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల శ్రేయస్సుకు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. వృద్ధులను, పెద్దలను, తల్లిదండ్రులను ప్రేమగా చూసుకుంటారు. అన్నవన్నీ మర్చిపోతారేమో కానీ మీ మీద ఉన్న బాధ్యతలను మాత్రం మర్చిపోరు. మీ వ్యక్తిత్వము, మంచితనము, హోదా, సహాయం చేసే గుణం ఇవన్నీ సమాజంలో, బంధువుల్లో కీర్తి ప్రతిష్టలకు కారణమవుతాయి. ఒకే ఒక్క బలహీనత వల్ల కొందరి దృష్టిలో మీ వ్యక్తిత్వం విమర్శలకు గురి అవుతుంది. ప్రతిష్టాత్మకమైన సంస్థలు, యూనియన్లు, క్లబ్బులు మొదలైన వాటిల్లో సభ్యత్వం లభిస్తుంది. సేవా కార్యక్రమాలు చేయడానికి అందరికంటే ముందు ఉంటారు. సేవా సంస్థలకు ఆర్థిక సహాయం చేస్తారు. మీరంటే అసూయ పడేవాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులకు ఏమీ చేయరు, బయట వాళ్లను ఉద్ధరిస్తారంట అని ఇలాంటి మాటలతో పరనింద, ఆత్మస్థుతితో కాలం గడుపుతూ ఉంటారు కొందరు దౌర్భాగ్యులు. మీ ఆధ్వర్యంలో పనిచేసే సేవా సంస్థలకు విరాళాలు వస్తాయి. వాతావరణ సమతుల్యత గురించి మీరు చేసిన కృషికి అవార్డులు లభిస్తుంది. ఇద్దరు స్త్రీల మధ్య ఏర్పడిన వివాదాలను పరిష్కరించడానికి ఎంతో శ్రమిస్తారు, కానీ ఫలితం ఉండదు. వీళ్ళ తగాదాల వల్ల గృహశాంతికి ఇబ్బంది రాకుండా జాగ్రత్త పడతారు. తామరాకు మీద నీటి బొట్టు వలె ప్రవర్తిస్తారు. మీ వ్యక్తిత్వానికి ఎలాంటి మచ్చ రాకుండా జాగ్రత్త పడతారు. పరోపకారం చేయకుండా అదే పనిగా గొప్పలు చెప్పుకోవటం, అహంభావం ప్రదర్శించటం, ఆత్మస్థుతి, పరనిందలతో కాలం గడిపే వారిని దూరంగా ఉంచుతారు. ఇందుకోసం కొన్ని ప్రయోజనాలను కూడా త్యాగం చేస్తారు. ఇతరుల పేరు మీద మీరు చేసే వ్యాపారాలు కలిసి వస్తాయి. పశువుల పెంపకం, కోళ్ల ఫారాలు, ఆహార సంబంధమైన వ్యాపారాలు కలిసి వస్తాయి. వ్యూహాత్మకమైన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. వ్యూహ ప్రతివ్యూహాలలో మీదే పైచేయి అవుతుంది. వాహనాల వ్యాపారం, ట్రాన్స్పోర్ట్ వ్యాపారం కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి కావలసిన అనుమతి పత్రాలు, ఇప్పటికే విదేశాలలో ఉంటూ శాశ్వత నివాసం కోసం ప్రయత్నిస్తున్న వారికి శాశ్వత నివాస అనుమతి పత్రాలు లభిస్తాయి. ఈ సంవత్సరం సింహరాశికి చెందిన స్త్రీలకు ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుంది. వ్యాపారంలో రొటేషన్స్, లాభాలు బాగుంటాయి. టీమ్ స్పిరిట్స్తో పనిచేసే కార్యక్రమాలు, వ్యాపారాలు లాభిస్తాయి. జీవిత భాగస్వామి సహాయ సహకారాలు కొన్ని విషయాల్లో లభిస్తాయి. ముఖ్యంగా ఆర్థిక పురోగతికి ఉపయోగపడుతూ ఉంటాయి. విద్యా సంబంధమైన విషయాలు పురోగమనంలో ఉంటాయి. ఉద్యోగ సంబంధమైన పోటీ పరీక్షలు కఠినమైన సవాళ్లుగా నిలుస్తాయి. ధైర్యంతో, పట్టుదలతో అధిక శ్రమకు ఓర్చి అనుకూల ఫలితాలు సాధిస్తారు. సాంకేతిక విద్యల్లో రాణిస్తారు. ఉన్నతమైన చదువులు చదవాలనే మీ ఆశయం నెరవేరుతుంది. పొదుపు యత్నాలు ఫలిస్తాయి.
అదనపు ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఆకస్మిక పదవీ ప్రాప్తి కలుగుతుంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల మారుతున్న సామాజిక రాజకీయ పరిస్థితుల వల్ల మీ ప్రయోజనాలు వాయిదా పడుతూ ఉంటాయి. సంగీత సాహిత్య రంగాల్లో పురోగతి సాధించాలని నిర్ణయించుకుంటారు. గృహంలో ప్రశాంత వాతావరణానికి గాను ఎంతగానో శ్రమిస్తారు. సంతాన పురోగతి బాగుంటుంది. విద్యా సంబంధమైన విషయాల్లో విశేషమైన శ్రమ చేస్తారు. 100కి 90 పాళ్ళు అనుకూల ఫలితాలు సాధిస్తారు. ఇతరులతో పాటు ఏర్పడినటువంటి పోటీ ఆరోగ్యకర వాతావరణంలో కొనసాగుతుంది. ఎదుటి వారిని మించిపోవాలని, సమాజంలో మంచి స్థాయిని సాధించాలని, ఉద్యోగం సాధించాలని అవిశ్రాంతంగా కృషి చేస్తూ ఉంటారు. పోటీ లేని పక్షంలో మీ మనస్తత్వం ప్రకారం ఈ విధంగా శ్రమించరు. పోటీ మీ పాలిట వరం అవుతుంది. వృత్తి ఉద్యోగాల పరంగా మీ ప్రాధాన్యత పెరుగుతుంది. తిరిగి వెలుగులోనికి వస్తారు. రాజకీయ సంబంధమైన వ్యవహారాలలో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తలదూర్చవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సమయం అనుకూలంగా ఉంది. మీ పేరు మీద ఉన్న వ్యవసాయ భూములు తాలూకు సాగుబడి బాగుంటుంది. గతంలో మీకు జరిగిన అన్యాయం నిమిత్తం కోర్టుకు వెళ్ళినా మీకు ఈ సంవత్సరం అనుకూలమైన తీర్పులు లభిస్తాయి. నలుగురిలో ప్రత్యేకతను సంతరించుకోవటం కోసం, ప్రత్యేక ఆకర్షణగా ఉండటం కోసం ధనాన్ని ఖర్చు పెడుతూ ఉంటారు. మీడియా వల్ల మేలు జరుగుతుంది. చిన్ని విషయాలకు కూడా ప్రతిస్పందించటం మానుకోండి. మీ కలుపుకోలుతనం వల్ల ప్రజా సంబంధాలు వృద్ధి చెందుతూ ఉంటాయి. పెంపుడు జంతువుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సేవా సిబ్బందిని నమ్మరు. సాహిత్య కళా రంగాల ఆసక్తి అధికమవుతుంది. ఆధ్యాత్మికత రంగాలలో అపశృతులు చోటు చేసుకుంటూ ఉంటాయి. కొన్ని విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి ఉద్యోగాల పరంగా సంవత్సర ద్వితీయార్థంలో కొన్ని అదనపు బాధ్యతలు ఏర్పడతాయి. కీలకమైన స్థానాలలో ఉన్న అధికారులు మీపై నిష్కారణంగా ద్వేషాన్ని పెంచుకుంటారు. ఇంట్లో మీ మాటను నెగ్గించుకోగలుగుతారు. ఇంటిలో సభ్యులు వాళ్ళ అభిమతానికి వ్యతిరేకంగా మీ మాటను సమర్థిస్తారు. ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా వచ్చే ఆదాయం ఊరట కలిగిస్తుంది. ఇదే బంధువుల అసూయకు కారణమవుతుంది. ప్రభుత్వ పరంగా రావాల్సిన లీజు, ఆక్షన్, రెన్యువల్స్ అనుకూలంగా ఉంటాయి. మీరు నమ్మిన సిద్ధాంతాల ప్రకారం నడుచుకుంటూ ఉంటారు. ప్రయోజనాల కోసం అడ్డదారులు తొక్కరు. సహోదరి వర్గానికి ఆర్థిక సహాయం చేసి జీవిత భాగస్వామికి విరోధం అవుతారు. మీ వ్యక్తిగత అభిప్రాయాలను నెగ్గించుకోవడానికి అధిక ప్రాముఖ్యత ఇస్తారు. పెద్దవాళ్ల మాట కానీ సలహాలు కానీ మీకు రుచించవు, వినరు. మీ అంతరంగికులు చెప్పిన మాటలు మీకు తోచిన ఆలోచన అమలు చేస్తారు. దాదాపుగా మీవి ఏకపక్ష నిర్ణయాలే అవుతాయి. సంతానం మాట వినకపోవటం వల్ల అందుకు నైతిక బాధ్యత కూడా మీరే వహించాల్సి వస్తుంది. తప్పులు చేసిన వారిని కాపాడినందువల్ల యత్నం మీరు బాగా కొన్ని ఇబ్బందులకు గురి అవుతూ ఉంటారు. ఆరోగ్య విషయంలో ఒడిదుడుకులు ఉంటాయి. అలంకార సంబంధమైన వ్యాపార వ్యవహారాలు బాగుంటాయి. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఎక్కువగా అనుకూల ఫలితాల్ని సూచిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం దశమ లాభ స్థానాల్లో గురువు, అష్టమ స్థానంలో శని, అష్టమ సప్తమ స్థానాలలో రాహువు, లగ్న ద్వితీయ స్థానాలలో కేతువు, రవిచంద్ర గ్రహణాలు, గురు శుక్ర మౌఢ్యములు ప్రధానమైన ఫలితాలను నిర్దేశిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి అష్టమ శని ప్రారంభమైంది. ఆరోగ్య రీత్యా, ఆదాయ రీత్యా నిలకడ లోపిస్తుంది. వృత్తిరీత్యా ప్రతికూల ప్రభావం ఉంటుంది. 1-2 సార్లు ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోండి. వ్యక్తిగత జాతకంలో గురుగ్రహ స్థానాన్ని, శనిగ్రహ స్థానాన్ని పరిశీలించుకుని గురువు శని గ్రహములకు శాంతి జరిపించుకున్న ఎడల ఈ సంవత్సరం ప్రయోజనకరమైన అంశాలు ఏర్పడతాయి. ఈ రాశిలో జన్మించిన వారు ఈ సంవత్సరం శ్రీ గౌరీ పాశుపత హోమం జరిపించండి. మెడలో లేదా చేతికి రాహుకేతువు కంకణం ధరించండి. అనుకూల ఫలితాలు ఎక్కువగా అందుకోగలుగుతారు. ఈ సంవత్సరం సింహరాశి వారు సమస్యల నుండి బయటపడడానికి ఈ సంవత్సరం శనివారాల నియమాలను పాటించాలి. ఈ సంవత్సరం నుండి మీకు అష్టమ శని ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం అంతా కుదిరితే శనిగ్రహానికి తైలాభిషేకం చేయించండి. అలాగే ఇంటిలో సమస్యలు తగ్గడానికి లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీదేవి ఆరాధన వల్ల మీకు ఆర్థిక పరంగా కలిగే నష్టాలు తగ్గుతాయి. కుటుంబ జీవితం కూడా బాగుంటుంది. అలాగే ఖాళీ సమయంలో సంతోషి మాత పాటలు,
చరిత్రను వినండి. ఈ సంవత్సరం మీరు శనిగ్రహం వల్ల ఇబ్బందులు పడుతూ ఉంటారు. మీరు నీతి న్యాయ మార్గంలో నడిస్తే శనిదేవుడు మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. మీరు ఏ ప్రయత్నం చేసినా బాగా కృషి చేయాలి. ఈ పరిహారాలు పాటిస్తే ఈ సంవత్సరం మీకు తిరుగుండదు. కాబట్టి సింహరాశికి చెందిన వారందరూ కూడా 2025వ సంవత్సరంలో ఈ పరిహారాలు చేయండి. అలాగే తగినన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఆనందంగా జీవించండి. ఇవి శ్రీ విశ్వవసునామ సంవత్సరం సింహరాశి వారి రాశి ఫలితాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.